ఫ్రెండ్స్ మనం గనుక చూసినట్టయితే వైశాలి మల్లిక ఇద్దరు ఫస్ట్ టైం వైశాలి కాలేజ్లో కలుసుకుంటారు. ఎందుకంటే వైశాలి ఎవరో కాదు, గోవర్ధన్ కూతురు. మరి గోవర్ధన్ ఎవరు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే రాజమణి కాళ్ళు ఇరగొట్టిన వాడు గోవర్ధన్. గోవర్ధన్ చాలా దుర్మార్గుడు. అయితే మల్లిక వచ్చి వైశాలితో ఒక మాట అంటుంది. ఏమనంటే, ఏంటి ఏంటి అసలు నువ్వు మీ గోవర్ధన్ మీ నాన్నేనా అంటూ మల్లిక మాట్లాడుతుంటే, అదేంటి అంత అగౌరవంగా అమర్యాదగా మాట్లాడుతున్నావు అంటే, ఇంకెలా మాట్లాడాలి మీ నాన్న గురించి. మీ నాన్న మా అమ్మ కాళ్ళు ఇరగొట్టాడు. రౌడీయిజం, గూండాయిజం, ఇంకా చెప్పాలంటే దౌర్జన్యం, దారుణం. మీ నాన్న గురించి చెప్పాలంటే ఇదే చెప్పాలి. ఇంతకన్నా వేరేవి చెప్పేది ఏమీ లేదు అంటూ వాళ్ళ నాన్న రాజమణి విషయంలో చేసిన మొత్తం అంతా కూడా బయట పెడుతుంది. అయితే ఇదంతా విన్న తర్వాత మీ నాన్న పాపాలు పండుతాయి, మీ నాన్నని ఎట్లయినా సరే నేను జైలు పాలు చేస్తాను చూస్తూ ఉండు అని అంటుందన్నమాట. అంటే అవన్నీ విని ఇక కోపం వచ్చేస్తుంది అనమాట వైశాలికి. ఎంతైనా కన్న తండ్రి కదా, ప్లస్ వైశాలికి తెలియదు వాళ్ళ కన్న తండ్రి ఇంత దుర్మార్గుడని. ఇమీడియట్గా ఏం చేస్తుంది, ఫోన్ చేస్తుంది. ఎవరికి, ఇంకెవరికో కాదు, బుజ్జికే. ఆ, బుజ్జికి ఫోన్ చేసి నువ్వు తొందరగా రా అర్జెంటుగా అంటే సరే అని చెప్పి బట్టలు వేసుకుని వచ్చేస్తాడు. ఎందుకు, వాళ్ళ సొంత చెల్లెలు మల్లికతో గొడవ పెట్టుకోవడానికి. మీరు ఒకప్పుడు వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు శత్రువులు. వీళ్ళ ముగ్గురు గమనం గమ్యం మూడు మారిపోయాయి. అలానే ఉంటుంది మరి జీవితం. ఇదంతా రమ్య వల్లే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.